అందరికీ నమస్కారం. లాయిడ్ నాన్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఏసీ బిగించినప్పుడు వెనకాల హోల్ ఉంటుంది కదా, హోల్ క్లోజ్ చేయనందువల్ల అందులోంచి ఎలకైతే వచ్చేసి ఇండోర్ బోర్డు మొత్తం కొట్టేసింది. ఇందులో స్పిన్ మోటరు, సెన్సార్ అయితే బాగా ఎక్కువ కొట్టేసినాయి. స్పిన్ మోటర్కి అయితే వైర్లు వేసి జాయింట్ కొట్టేసాం, సెట్ అయిపోయింది. కానీ సెన్సార్ రిపేర్ చేయడం అయితే కుదరలేదు. సో కొత్త సెన్సార్ అయితే తీసుకొని చేసేసాను. అయిపోయిన తర్వాత కస్టమర్కి చెప్పాను, సెన్సార్ రేట్ వచ్చేసి ₹250. మేము వచ్చి సర్వీస్ చేసినందుకు మా సర్వీస్ ఛార్జ్ ₹500 అని చెప్పాను. మొత్తం 750 చెప్తే ఆవిడ నా చేతిలో ₹1000 అయితే పెట్టారు. ఇదేంటి మేడం అంటే, లేదు మీరు ఆ సెన్సార్ ఒరిజినల్ రేట్ చెప్పారు, దానికి నేను చాలా సంతోషం, కాబట్టి మీ సర్వీస్ కూడా నాకు బాగా నచ్చింది, కాబట్టి తీసుకోండి అని చెప్పారు. అయితే టెక్నీషియన్స్ ఇక్కడ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ దగ్గర మనం ఎంత జెన్యున్గా ఉంటే మనకు అంత ఎక్కువ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. సో కొంతమంది టెక్నీషియన్స్ ఏదో దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఎలా పడితే అలా తీసుకుంటున్నారంట. మన వీడియోస్లో కామెంట్స్ పెడుతున్నారు, కాదు చూడండి. సో మన వాల్యూ మనమే తగ్గించుకుంటున్నాం. కావాలంటే మన సర్వీస్ ఛార్జ్ 200 ఎక్కువ చెప్పుకోండి, తప్పే ఉంది. మనం పని చేసిన దానికి డబ్బులు అడుగుతున్నాం. సో అర్థం చేసుకోండి, నేను ఎవరిని కించపరచట్లేదు. థ్యాంక్ యూ.